గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. ఒకే ఒక్క చికెన్ పకోడీ. అవును, కేవలం ఒక చికెన్ పకోడీ విషయం ఇద్దరి అన్నాదమ్ముల మధ్య మొదలైంది. అంతేకాదు, ఇదే గొడవ చివరికి హత్య వరకు తీసుకువెళ్ళింది. ఒకే తల్లి కడుపున పుట్టిన తమ్ముడు అన్న అని చూడకుండా గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అంతేకాదు, హత్య చేసిన తర్వాత కూడా కోపం చల్లారక మళ్ళీ మద్యం తాగొచ్చి మరోసారి దాడి చేశాడు. కడప జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ మర్డర్ ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అన్నదమ్ముల మధ్య గొడవ ఎలా రక్తపాతంగా మారింది? కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రజక అన్నదాన సత్రం సమీపంలో నివాసం ఉంటున్న వెంకట సుబ్బయ్య, సురేషులు సొంత అన్నదమ్ములు. ఇద్దరికి గతంలో పెళ్లిళ్ళు జరిగినప్పటికీ మద్యానికి బానిసలుగా మారడంతో వారి భార్యలు వారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇద్దరు తమ తల్లి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రోజు మద్యం తాగడం, చిన్న చిన్న విషయాలకే గొడవ పడడం వీరికి కామన్గా మారిపోయింది. ఇటీవల శనివారం రాత్రి కూడా అదే జరిగింది. తమ్ముడు సురేష్ బయటకు వెళ్ళి చికెన్ పకోడీ తీసుకుని ఇంటికి వచ్చాడు. అయితే అది చూసిన అన్న వెంకట సుబ్బయ్య శనివారం పూట చికెన్ పకోడీ ఎందుకు తెచ్చావంటూ తమ్ముడిని తిట్టడం ప్రారంభించాడు. మొదట చిన్నగా మొదలైన వాగ్వాదం క్రమంగా సీరియస్గా మారింది. ఇద్దరు ఒకరినొకరు దూషించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న సురేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో ఉన్న గొడ్డలని తీసుకుని వచ్చి అన్న వెంకట సుబ్బయ్య తలపైన బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో వెంకట సుబ్బయ్య కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడే పడిపోయాడు. అయితే ఇక్కడితో ఈ ఘటన ముగియలేదు. అన్నపై దాడి చేసిన తర్వాత సురేష్ బయటకు వెళ్ళి మళ్ళీ మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చి అతడు మరొకసారి గొడ్డలితో గుండెలపైన వేటు వేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ దాడితో వెంకట సుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు సురేష్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటన జరిగిన సమయంలో పరిస్థితులు ఏంటనే కోణాలలో దర్యాప్తు కొనసాగుతుంది. చూసారుగా, కేవలం ఒక చికెన్ పకోడీతో మొదలైన వాగ్వాదం చివరికి ఒక కుటుంబాన్ని శాశ్వతంగా చీల్చేసింది.